బ్రదర్, ఉద్యమాల ఉస్మానియాపై ఎందుకే అంశాలు అంటే ఏం చెప్తారు? చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి, నిర్లక్ష్యం ఉన్నది. కావాలనే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారితోటే అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో ఈ సరుకులన్నీ తెప్పించిందని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి విక్రమ్ ఛానల్ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ సందర్భంగా అంటే చిత్తశుద్ధి లేదు. విద్యార్థులు చదువుకోకూడదు. ఎస్ఎస్బిసి మైనార్టీ విద్యార్థులు మొదటి జనరేషన్ సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేస్తున్నారు, పీజీలు చేస్తా ఉన్నారు, ఎంటెక్లు చేస్తా ఉన్నారు. అంటే మేము చదువుకోవద్దా? యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ప్రశ్నించొద్దంట, మాట్లాడొద్దంట, అడగొద్దంట. మేమేనా అడుగుతున్నాం ఉస్మానియా విద్యార్థి నాయకులు అంటే విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే అడుగుతాం. ఎందుకంత భయం అవుతుంది యూనివర్సిటీ యంత్రాంగానికి? ఎందుకంత భయం అవుతుంది ఉస్మానియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఓయూలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ జరగట్లేదు, కానీ విద్యా వాతావరణం పెంపొందిస్తామని ఓయూ అధికారులు ద్వంద్వనీతిగా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మన విక్రమ్ న్యూస్ ఛానల్ ద్వారా మేము అడుగుతున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఇప్పుడు రాష్ట్రంలో విద్యార్థుల పాత్ర అయితే చాలా ఉన్నది. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల స్వేచ్ఛకు ఆంక్షలు పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు? మరి దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వ తీరు అనేటువంటి సరైనది కాదు. అధికారం రావడం కోసమేమో మేము ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నారు, ఆంక్షలు లేని ప్రభుత్వం అని చెప్పుకున్నారు, నిర్లక్ష్యం లేని ప్రభుత్వం అని చెప్పుకున్నారు, వ్యవస్థ బాగు చేస్తాం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తే ప్రభుత్వ పీఠం కదులుతారని కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం వేస్తా ఉన్నది. అంటే ఓయూ విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలగొడతారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ దమ్ము ఓయూ విద్యార్థులకు ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. భయపడే యూనివర్సిటీ యంత్రాంగంతో సర్క్యులర్ ఇప్పించింది. ఎందుకు బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? ఏదో చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది విద్యార్థులకు తల్లి లాంటిది బ్రదర్. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఊపిరి తీయాలనుకో, ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైన ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం. అంటే భవిష్యత్తు రోజుల్లో ఉస్మానియాలో ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ విద్యార్థులు చదవద్దు, వీళ్ళు చదువుకుంటే బాగుపడతారు, వీళ్ళు ఎదగొద్దు అని ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వంకి కుట్ర ఉన్నది. కాబట్టి మన వర్గాలను వీసీలుగా పెట్టి మనోళ్ళ మీదనే వివక్షకు అంటే మనోళ్ళ మీదనే విద్యకు అందనించకుండా చేసేటువంటి కుట్రలు ఈ ప్రభుత్వాలు ఈ రోజు అన్నట్లేదు. ఆనాటి కాలం నుంచి నేటి వరకు రాజ్యాంగం రాకన్నా ముందు నుంచి మన వర్గాల మీద ముందు పెట్టి మన వర్గాలని లేకుండా చేసేటువంటి కుట్ర రాజ్యాంగం రాకన్నా ముందు నుంచే ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగం అమలు అవుతున్నటువంటి రోజుల్లో కూడా ప్రాథమిక హక్కుల భాగంగా నిరసన తెలపడం, మాట్లాడడం, ప్రశ్నించడం, న్యాయం కోసం మాట్లాడడం. మరి ఎందుకు మాట్లాడద్దు అంటుంది? రాజ్యాంగం హక్కుని తుంగలో దొక్కినట్టే కదా. శాంతి భద్రతల చూశాను ఇప్పుడు ఈ సర్కులర్ జారీ చేశామని చెప్పేసి వీసీ గారు చెప్తున్న మాట. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఆనాటి తెలంగాణ ఉద్యమం జరిగింది, మరి శాంతి భద్రతలకు వికూతం కలుగుతుందని ఎవరైనా ఆపిర్రా? తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ఉద్యమం ఉవ్వుతలేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ యంత్రాంగం ఇట్లాంటి సర్కిల్ జారీ చేసింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జారీ చేసిందా? జరగలే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నియంతృత్వం ఏందని అంటున్నారు అందరూ. తెలంగాణ రాకన్నా ముందుకేమో ఇంత స్వేచ్ఛ ఉండే, వచ్చినప్పుడేమో ఇంత నియంతృత్వం. అంటే తెలంగాణ వచ్చేం లాభం అంటా ఉన్నారు ఈ సందర్భంగా. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది బ్రదర్. ఇప్పుడు మేము విక్రమ్ ఛానల్ ద్వారా అడుగుతున్నాం ఏంటంటే ఈ సమాజం మొత్తం చూస్తున్నది, విద్యార్థి లోకం మొత్తం, ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ విద్యార్థులు మొత్తం, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమాలు, మేధావులు, ప్రొఫెసర్లు, మా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమరాం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు అడుగుతా ఉన్నారు. ఏం అడుగుతా ఉన్నారు అంటే ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకునేందుకు మేమందరం ఏకమైతాం, ఓయూను కాపాడుకునేందుకు మేము ఎంతవరకు పోరాటం చేస్తామని డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు మేము అన్ని విద్యార్థి సంఘాలు, దళిత, వామపక్ష, మైనార్టీ, ప్రతిపక్ష అన్ని సంఘాలు ఏకమై ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే ఏకమైనాయో ఈ రోజు సర్కిలర్ వెనక్కి తీసుకోవాలని. అంటే చాలా మంది అంటున్నారు సర్కిల్ అంటే చిన్నదిగా, ఇందులో ఆత్మగౌరవం ఉన్నది. ఇది ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ తెలంగాణకు గుండెకాయ అయిన ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కితే తెలంగాణ మొత్తం ఉన్నటువంటి వాళ్ళ గొంతు నొక్కొచ్చు అనేటువంటి కుట్ర అన్నమాట. ఇక్కడ వాయిస్ లేకుండా చేయడం కోసం అంటే ఇక్కడ మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. అనేక సామాజిక ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. జర్నలిస్టులు అయ్యారు, గొప్ప జర్నలిస్టులు అయ్యారు ఉస్మానియా నుంచి, ఇంజనీర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, తత్వవేత్తలు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు సంపాదించారు, గ్రూప్ 1 అధికారులు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు. ఇక్కడి నుంచే కదా ఇది కేంద్ర బిందువు కదా. ఇది జ్ఞాన కేంద్రం, ఉద్యమ కేంద్రం, రాజకీయ వేదిక కేంద్రం. ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇక్కడ కేవలం చదువు ఒక్కటే లేదు బ్రదర్, చదువు ఉన్నది, ఉద్యమం ఉన్నది, పోరాటాలు ఉన్నాయి. సమాజంలో గొప్ప స్థాయికి పోయేందుకు వ్యవస్థ రూపురేఖల్ని మార్చడం కోసం అంటే సైన్స్ వాళ్లకు 4 గోడలు ఒక ల్యాబ్ లాంటిది.
కానీ ఆర్ట్స్ సోషల్ సైన్స్ చదువుకున్న వాళ్ళకు సమాజమే ఒక ల్యాబ్ లాంటిది. ఈ సమాజంలో ఉన్నటువంటి రూపురేఖల్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో, మహిళల మీద జరుగుతున్న దాడులను రక్షించుకునే క్రమంలో, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే క్రమంలో, విద్యార్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి హామీల విషయంలో ఎండగడుతుంది ఎక్కడికక్కడ.